నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా రూపొందిస్తా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. మేర్లపాకలో ట్రిపుల్ ఐటీలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. వెంకయ్య నాయుడు వెల్లడి. జిల్లా అంతటా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన రఘురాముడు. కొనుగోలుదారుడి వల్లే వస్త్ర దుకాణంలోకి చొరబడ్డ దొంగ. చోరీ చేస్తూ పట్టుబడ్డ దొంగ. దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. వడ్డీ వ్యాపారం పేరుతో లక్షలాది రూపాయలు మోసం. రాత్రికి రాత్రే పరారైన వడ్డీ వ్యాపారస్తులు. నమ్మించి మోసం చేశారని లబోదిబోమంటున్న బాధితులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరుపతిలో శిలువ యాత్ర. ప్రభు బోధనలు వివరిస్తూ ప్రచారం చేసిన క్రిస్టియన్లు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మితమవుతోంది. హిందూ అంటే మతం కాదు, మానవ జీవన విధానం. ప్రతి విద్యార్థి మాతృభూమి అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మేర్లపాకలో జాతీయ విద్యా సంస్థలైన ట్రిపుల్ ఐటీలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ సాంకేతిక పరంగా ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మేర్లపాకలో ఐఐటి, పంగూరులో ఐఐఎస్ఈఆర్, సత్యవేడులో ఐఐఐటి విద్యా సంస్థల ఏర్పాటుకు ఒకే చోట శంకుస్థాపన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా వచ్చే నెలలో సెంట్రల్ యూనివర్సిటీ శంకుస్థాపనకు వస్తానని స్మృతి ఇరానీ సంతోషం వ్యక్తం చేస్తూ అన్నారు. Which will ensure that information technology, which got a huge thrust under the leadership of Chandrababu Naidu ji in the state of Andhra Pradesh and has received a revival of sorts under the Digital India dream of the Honorable Prime Minister, fructifies to the efforts of students who are blessed with this wisdom in the Indian Institute of Information Technology in Andhra Pradesh. Once again, my heartiest congratulations to the government of Andhra Pradesh, which has worked with such synergy with the government of India to ensure that the fruits of wisdom, that the blessings of Ma Saraswati is received by every student, not only in the state of Andhra Pradesh, but also across the country through these institutions. ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, తమ ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తుందని మరో మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. విజ్ఞాన సముపార్జనానంతరం ప్రతి విద్యార్థి మాతృభూమి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే హిందూ అంటే మతం కాదని, అది ఒక జీవన విధానమని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి కావడం, ఆయన పరిపాలన మన అందరం ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, నేపాల్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఎక్కడికి మారిషస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా కూడా ఇవాళ మోడీ 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 అంటుంది. ఎందుకంటే మోడీ భారతదేశానికి ఒక ప్రతీక. ఈ దేశంలోని శక్తి యుక్తులకు, ఓర్పుకు, నేర్పుకు, మార్పుకు, చేర్పుకు, కూర్పుకు శ్రీ నరేంద్ర మోడీ ఇవాళ ప్రతీకగా నిలబడి ఉన్నాడు. అందుకే ప్రపంచం అంతా మన వైపు చూస్తోంది. అందరిలో తెలివితేటలు ఉన్నాయి. సాకేలో తెలివితేట ఉంది, మంగేలో తెలివితేట ఉంది, అలాగే చేనేతలో తెలివితేట ఉంది, కుమ్మరిలో తెలివితేట ఉంది. మరి ఏ విధంగా చూడక ఈ డ్రమ్ములు కొట్టేవాడు కానీ, లేకపోతే వంట చేసేటక్క నైపుణ్యంగా పాకశాస్త్ర ప్రావీణ్యత కానీ, వెంకటగిరి చీరలు కానీ, లేకపోతే నెల్లూరు చేపల పులుసు కానీ, గుంటూరు గోంగూర కానీ, రాయలసీమ యొక్క రుచులు కానీ ఏమి చూసినప్పటికీ కూడా ఈ దేశంలో ప్రజ్ఞ, పాఠవాలకు, ప్రతిభకు పదవలేదు. కానీ దీన్ని పెంచుకోవాల్సి ఉంది. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నంబర్ 1 స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 7 మిషన్లు, 5 గ్రిడ్స్ ప్రణాళికలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో మరో 2 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాజమండ్రిలో పెట్రోలింగ్ యూనివర్సిటీ, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
స్టూడెంట్స్ అందరినీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడనే చదువుకున్నాం. ఈ ప్రాంతంలో ఈ రోజు ఐఐటి వస్తా ఉందంటే, ఐదురు వస్తా ఉందంటే నేను మీ అందరికంటే ఆనందంగా ఉన్నా. ఏ కాలేజీ కావాలన్నా, ఏ కోర్సులు కావాలన్నా తిరుపతిలో ఏర్పాటు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. కేంద్రం సహకారం తీసుకుంటాం. మీరు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాల్సిందిగా స్టూడెంట్స్ అందరినీ కోరుతున్నా. నేను అందుకనే ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రోజు ఏర్పేడు నుంచి వెంకటగిరి ఈ ప్రాంతం ఒక్కసారి మీరు ఆలోచిస్తే భవిష్యత్తులో ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది. అదే మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే తిరుపతి పరిసర ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే అటు కేంద్ర సహకారం అవసరం. ఈ రోజు నేను మీరందరూ ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు చెప్పిన దాంట్లో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం. ఆయన గెలిచిన 10 నెలల్లో ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క ప్రతిష్ట పెంచగలిగాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రావడం ఈ దేశానికి ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేర్లపాకలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం వద్ద శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు, ప్రజలకు డాక్టర్ సుధారాణి నేతృత్వంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చివరగా కేంద్ర మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. రేణిగుంటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని రేణిగుంట మండలంలోని శ్రీరామ మందిరాల్లో శనివారం ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా స్థానిక షిరిడి సాయిబాబా ఆలయం ఆవరణలో జరిగిన సీతారాముల కళ్యాణం కన్నుల పండుగల భక్తులు తిలకించారు. కళ్యాణోత్సవానికి ముందు లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. అదేవిధంగా శ్రీ కరుమారియమ్మ ఆలయం నుంచి సీతమ్మ తల్లిని అలంకరించి పట్టు వస్త్రాలు, సారెతో ఊరేగింపుగా కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. అశేష భక్తజనుల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా సీతారాముల వారికి కళ్యాణధారణ చేసిన అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు పసుపు, కుంకుమలు, మాంగళ్య దారాలు అందజేశారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్వి యూనివర్సిటీలో జరిగే పీజీ కోర్స్ ప్రవేశానికి పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్వి యూనివర్సిటీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి దరఖాస్తులను విక్రయాన్ని ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్ 29వ తేదీలోపు పీజీ సెట్కు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు జరుగుతాయి. అనంతరం జూలై 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూలై 17 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఎస్వియు అడ్మిషన్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మేర్లపాకలో కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి, ఐఐఎస్సిఆర్, IIITలకు శంకుస్థాపన చేసేందుకు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు సీఎం రమేష్, వరప్రసాద్, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, తలారి ఆదిత్య, శంకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ముద్దు కృష్ణమనాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, ఎస్సీవి నాయుడు, టీడీపీ నాయకులు గౌనువాణి శ్రీనివాసులు, నరసింహ యాదవ్, బుల్లెట్ రమణ, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, విజయలక్ష్మి, సైకం జయచంద్రారెడ్డి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్, కారుమంచి జయరామయ్య కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి రోడ్డు మార్గంలో మేర్లపాకకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ తరపున నమోదైన కేసులన్నింటినీ సత్వరమే పరిష్కారానికి కక్షిదారులకు అండగా ఉంటామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో కేసులు త్వరగా పరిష్కరించేందుకు సంఘం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం తరపున కక్షిదారులతో సమన్వయం చేసుకుంటూ తగిన రీతిలో సలహాలు అందిస్తామని చెప్పారు. ఈ సంఘాన్ని 13 జిల్లాల్లో అన్ని కోర్టుల్లో ఎన్నుకుంటామని, ప్రస్తుతం జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఉన్న ప్రభుత్వ న్యాయవాదులను సమన్వయపరిచి ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నామన్నారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
శ్రీనివాస మంగాపురంలో శ్రీవారిమెట్టు సమీపంలో వెలిసిన శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చంద్రగిరి మండలంలో పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాములకు గ్రామాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీవారిమెట్టు ప్రాంతంలో వెలిసిన భక్త ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు, వేద పండితులు వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు. సీతారాముల చరిత్రను హరికథ రూపంలో భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారికి పంచాంగ శ్రవణం పఠించారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని స్వహస్త ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు సుకుమార్ తెలిపారు. నగరంలోని రాఘవేంద్ర నగర్లో స్వహస్త ఆర్గనైజేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో రిటైర్డ్ సివిల్ సర్జన్ డాక్టర్ పాండురంగ విఠల్ వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అంటురోగాలు దరిచేరవన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 7 హిల్స్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు, శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ నిర్వాహకులు మౌలిక వసతులు కల్పించారు. సంస్థ ఆర్గనైజేషన్ సుకుమార్ మాట్లాడుతూ తాము పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నవీన్, కిరణ్, కేశవులు, పురుషోత్తం, మనోజ్, వెంకటేష్లు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా పంగుని ఉత్తర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. టీటీడీకి చెందిన ప్రముఖ ఆలయాల్లో ఒకటైన గోవిందరాజస్వామి ఆలయంలో చైత్ర మాసాన్ని పురస్కరించుకుని పంగుని ఉత్తర ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. చైత్ర మాసంలో వచ్చే నవమి రోజు నుంచి వారం రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా టీటీడీ అర్చకులు పంగుని ఉత్తర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే శనివారం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ప్రారంభమైన పంగుని ఉత్సవాలు ఏప్రిల్ 3వ తేదీ ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి ఇరుగు పొరుగు వారి నుంచి లక్షలాది రూపాయలు అప్పులు చేసి రాత్రికి రాత్రే ఉడాయించిన సంఘటన తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సుజాత. భర్త సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి తిరుపతి నగరం డిఆర్ మహల్ సమీపంలో కాపురం ఉంటున్నారు. సువిశాలమైన భవనం వీరి సొంతం. దీనికి తోడు వీరి 2 కుమారులు విదేశాల్లో ఉన్నత ఉద్యోగులు. ఇంకేముంది, వీరి జీవితం సుఖమయం అనుకుంటారు విన్నవారెవరైనా. అవును, అదే విషయాన్ని నమ్మిన జనం వడ్డీకి ఆశపడి లక్షలాది రూపాయలు సుజాత, ఆమె భర్తకు అప్పుగా ఇచ్చారు. కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా నెల వడ్డీ చెల్లించి ప్రజలలో నమ్మకాన్ని కలిగించారు. దాంతో ఇటు స్నేహితులు, అటు సన్నిహితులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు లక్షలకు లక్షల అప్పులు ఇచ్చి బాండులు వ్రాయించుకున్నారు. ఇలా కొంతకాలం గడిచేసరికి అప్పుల భారం శృతి మించింది. దీంతో 3వ కంటికి తెలియకుండా తమ ఇంటిని వేరొకరికి విక్రయించి రాత్రికి రాత్రే పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితులు సుజాత ఇంటి వద్దకు చేరుకుని లబోదిబోమంటున్నారు. తమను నిట్టనిల్లోన మోసం చేసిన సుజాతను పోలీసులు అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. తిరుపతి నగరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే శ్రీ కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినం తరువాత తొలిసారిగా వచ్చిన పండుగ శ్రీరామనవమి పండుగ. ఈ పండుగను తిరునగరి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం వేకువజాము నుంచే శ్రీరాముని ఆలయాలు భక్తజన సందోహంతో కిక్కిరిసింది. అందులో భాగంగా స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, స్నపన తిరుమంజనం, మూలవర్ల అభిషేకం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి సులభతరంగా స్వామివారిని దర్శించుకునే సదుపాయం కల్పించారు. తిరుపతి నగర పరిధిలో వేలాది మంది భక్తులు శ్రీ కోదండరామ ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం, 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఓంజల్ సేవ, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి రావాలని కోరారు.
శ్రీరామనవమి సందర్భంగా రాముల వారిని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై నెలలో 60 వసంతాల చరిత్ర పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎస్వీయు రిటైర్డ్ టెలిఫోన్ ఆపరేటర్ గోవిందరాజులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోవిందరాజులు మాట్లాడుతూ ఎస్వీయు 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు నిర్ణయించామన్నారు. ఈ నేపథ్యంలో మాజీ రిజిస్ట్రార్లు, మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, మాజీ పరిపాలనా అధికారులందరూ తమ పాస్పోర్ట్ సైజు ఫోటోలను ఏప్రిల్ 15వ తేదీలోగా ఎస్వీయు పరిపాలనా భవనంలోని సెక్యూరిటీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. గత 60 సంవత్సరాలుగా ఎస్వీయు అభివృద్ధి కార్యక్రమాలు, అప్పట్లో సందర్శించిన ప్రముఖుల వివరాలను పుస్తకంలో పొందుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, ఏ భాస్కర్రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కేంద్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పరసారత్నం, శైలజానాథ్లు చేరుకొని శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి గంటా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ విద్య కోసం 19,000 కోట్ల బడ్జెట్తో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే తక్షణమే 255 కోట్ల నిధులు విడుదల చేసినట్లుగా మంత్రి పేర్కొన్నారు. అలాగే ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ భద్రాద్రి కన్నా మరింత మిన్నగా కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి వారి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేసే పీస్రేట్ బార్బర్లందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు యానాదయ్య డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యానాదయ్య మాట్లాడుతూ కళ్యాణకట్టలో పనిచేస్తున్న శ్రీవారి సేవకులకు బహుమానం పేరుతో గుండుకు 7 రూపాయలు, వెంట్రుకల కత్తెరకు 3 రూపాయల చొప్పున ఇచ్చేందుకు టీటీడీ ఈవో నిర్ణయించడం అభినందనీయమన్నారు. కళ్యాణకట్టలో శ్రీవారి సేవకుల పేరుతో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని చెప్పారు. శ్రీవారి సేవకులను అడ్డుపెట్టుకుని కళ్యాణకట్టలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ క్రమంలో తమ సంఘం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కలిసి అధికారులతో కలిసి విన్నవించడం జరిగిందన్నారు. మానవ హక్కుల సంఘంకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా శ్రీవారి సేవ పేరుతో సుమారు 871 మంది పనిచేస్తున్నారని, కళ్యాణకట్టలో పనిచేస్తున్న బార్బర్ల ద్వారా టీటీడీకి ఏడాదికి 300 కోట్ల రూపాయలు ఆదాయం వస్తోందని చెప్పారు. పీస్ రేట్ బార్బర్లతో పాటు శ్రీవారి సేవకులందరినీ శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవాలని, అందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వంలో సీఎం చంద్రబాబును కలిసి విన్నవించనున్నట్లు యానాదయ్య తెలిపారు. ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆవులపాటి బుజ్జిబాబు, రామానాయుడు, సుబ్బయ్య, కృష్ణ, మహేష్, మారుతి పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వ లక్ష్యాన్ని అధిగమించేందుకు బీజేవైఎం నాయకులు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు అజయ్ కుమార్ కోరారు. బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం స్థానిక బైరాగపట్టడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పలువురు యువతీ యువకులు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో సభ్యులుగా చేరి బలమైన భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువమోర్చా కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి నగరంలో 50,000 సభ్యత్వాన్ని చేర్పించేందుకు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 25,000 మంది సభ్యులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరినట్లు పేర్కొన్నారు. సభ్యత్వ లక్ష్యాన్ని అధిగమించేందుకు యువమోర్చా నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎంఆర్ రాజా తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి అనుగ్రహం కోసమే తాను తిరుమలకు వచ్చారని, స్వామి దర్శనం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు ఆది అన్నారు. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న యువ హీరో ఆది శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపద ముక్కుల వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 30వ తేదీన తిరుపతిలో అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశాల్లో భవిష్యత్ ఉద్యమాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రియదర్శిని తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రియదర్శిని మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపుపై చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంతో స్పందించిన సీఎం చంద్రబాబు
చర్చలకు ఆహ్వానించి త్వరలో జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. సీఎం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. హామీలను నెరవేర్చేందుకు భవిష్యత్ ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కనీస వేతనం 15,000 రూపాయలు మంజూరు చేయాలని, లేని పక్షంలో తెలంగాణలో మాదిరిగా వెంటనే 7,000 రూపాయలు వర్తించేలా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశాలకు సిపిఐ రాష్ట్ర నేతలు, ఏఐటియుసి రాష్ట్ర, జిల్లా నేతలతో పాటు అఖిల భారత అంగన్వాడీ కార్యదర్శి బివి విజయలక్ష్మి హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ నేతలు ఇంద్రాణి, గంగా భవానీ, మొబీనా తదితరులు పాల్గొన్నారు. వికలాంగులను, బుద్ధిమాంద్య పిల్లలను ప్రతి ఒక్కరూ ఆదరించి మానవత్వాన్ని చాటుకోవాలని టీటీడీ క్షత్రియ సంఘం నాయకులు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి ఎంఆర్పల్లెలోని పాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బుద్ధిమాంద్య పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉచితంగా పిల్లలకు పండ్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాలుగా టీటీడీ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి నాడు బుద్ధిమాంద్య పిల్లలకు ఉచితంగా పండ్ల పంపిణీతో పాటు నవమి ప్రసాదాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బుద్ధిమాంద్య పిల్లలను ఆదుకొని మానవత్వాన్ని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ క్షత్రియ సంఘం నాయకులు చంద్రశేఖర్, రుక్మానందరాజు, సుబ్రహ్మణ్యం రాజు, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం వ్యాపారి కిషోర్ కుమార్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొంతమంది ఆయనపై అభాండాలు వేయడాన్ని తిరుపతి ఎసెన్షియల్ కమోడిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు అయ్యప్ప, హనుమంతరెడ్డిలు తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యప్ప మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకట మంజునేదేశ్వర రైస్ మిల్ యజమాని కిషోర్ కుమార్పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. ఆయన కష్టించి స్వశక్తితో అభివృద్ధి చెంది పలువురు వ్యాపారస్తులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సత్యనారాయణ, కిషోర్ కుమార్, శేఖర్ రెడ్డి, కిలారి భార్గవ, జ్యోతీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జల పరిరక్షణ, పర్యావరణ కాలుష్య నివారణకు ప్రజలందరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం జల్లి యువసేన ఆధ్వర్యంలో స్థానిక లీలామహల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి మధుసూదన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుగంటిపోతున్న భూగర్భ జల పరిరక్షణ, రోజురోజుకు పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్య నివారణకు ప్రజలందరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. వేసవి కాలంలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా జల్లి యువసేన కార్యకర్తలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భక్తులు, ప్రయాణికులు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, స్విమ్స్ వంటి ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని యువసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతి ఆర్యవైశ్య సంఘం నేతృత్వంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు నూతన పాలక మండలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జక్కా సుబ్బరాజు తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జక్కా సుబ్బరాజు మాట్లాడుతూ 2 సంవత్సరాల కాల పరిధిలో 8 మందిని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పాలక మండలి నియామకానికి జరిగిన ఎన్నికల నోటిఫికేషన్లో 10 దరఖాస్తులు వచ్చాయని, అందులో 2 దరఖాస్తులు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోటీ ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన 8 మందిని సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. పాలక మండలి సభ్యులుగా డి నరసింహులు, ఊకా వెంకటేష్ గుప్తా, అద్దంకి కిషోర్ కుమార్, గాదంశెట్టి సుష్మా శేఖర్, నాగ వెంకట సతీష్ కుమార్, ఇమ్మిడిశెట్టి రాధిక, మిట్టా హేమచంద్ర కుమార్, టి రమేష్ బాబు ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నామ వరదరాజులు, సుబ్బరాజులు వ్యవహరించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ సోదరులు తిరుపతి నగరంలో క్రీస్తు శిలువ యాత్ర నిర్వహించారు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరులు శనివారం తిరుపతి నగరంలో క్రీస్తు శిలువ యాత్ర నిర్వహించారు. యేసు ప్రభు శిలువలో మరణించడానికి గల కారణాన్ని ప్రజలకు వివరిస్తూ శిలువ చిహ్నాలను చేతపట్టి నగర పురవీధుల్లో మహాప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మత ప్రబోధకుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరూ సుఖశాంతులతో జీవించాలన్నదే యేసు ప్రభు బోధనల ముఖ్య ఉద్దేశం అన్నారు. మానవుల పాప పరిహారం కొరకు యేసు ప్రభు శిలువలో మరణించినట్లు చెప్పారు. యేసు మరణానికి గల కారణాలు ప్రజలకు వివరిస్తూ తిరుపతి నగర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ క్రీస్తు శిలువ యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న క్రిస్టియన్ సోదరులందరూ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా శిలువ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. లూయిస్ రెడీమేడ్ షాపులో చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు మేనేజర్ దయాకర్ తెలిపారు. వివిమహల్ రోడ్లో లూయిస్ రెడీమేడ్ షాప్ ఉంది. శనివారం 4 వ్యక్తులు బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు వచ్చి
క్యాష్ కౌంటర్ వద్ద ఎవరూ లేని చూసుకుని కౌంటర్లో చేయి పెట్టి డబ్బులు తీస్తుండగా సిబ్బంది 4 యువకుల్లోని ఒకరిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశాడు. మిగిలిన 3 పరారైనట్లు దయాకర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బ్యాచ్లుగా వెడిపోయి చోరీలకు పాల్పడుతున్నట్లు ఇటీవల కొంతమంది దుకాణ యజమానులు వాపోయారు. అందులో భాగంగా ఒకరిని అదుపులోకి తీసుకుని క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రానికి 53,837 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 68, 50 రూపాయల గదులు 20, 100 రూపాయల గదులు 12, 500 రూపాయల గదులు 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో ఆదివారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవ టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవ 178 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 25 లక్షల రూపాయలు అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 53, 11 గంటలకు 63, 12 గంటలకు 73, 1 గంటకు 26 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,910 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,516 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,430 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా రూపొందిస్తా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. మెర్లపాకలో ట్రిపుల్ ఐటీలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. వెంకయ్య నాయుడు వెల్లడి. జిల్లా అంతటా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన రఘురాముడు. కొనుగోలుదారుడి వల్లే వస్త్ర దుకాణంలోకి చొరబడ్డ దొంగ. చోరీ చేస్తూ పట్టుబడ్డ దొంగ దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. వడ్డీ వ్యాపారం పేరుతో లక్షలాది రూపాయలు మోసం. రాత్రికి రాత్రే పరారైన వడ్డీ వ్యాపారస్తులు. నమ్మించి మోసం చేశారని లబోదిబోమంటున్న బాధితులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరుపతిలో శిలువ యాత్ర. ప్రభు బోధనలు వివరిస్తూ ప్రచారం చేసిన క్రిస్టియన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.